చెన్నైలో ఉన్నాం. ఒక అనుకోని బంధం అనమాట. అన్న చాలా రోజుల నుంచి తెలుసు. మన వీడియోస్‌లో పెట్టేదంతా కూడా అన్న సాంగ్సే. చాలా అద్భుతమైన సాంగ్స్. ఆ పాటలు విని వేల మంది ఏడ్చారు. వందల మంది ఇన్‌స్పైర్ అయ్యారు. ఇది వాస్తవం. ఈరోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం చాలా మాకు ధన్యత అనుకోవచ్చు. మంచి చెన్నైలో మటన్ బిర్యానీ పెట్టారు. అయితే అన్న ఒక బాబు గురించి చెప్పారు. చూసి మేమే అబ్బురు పడిపోయాం. అసలు ఏ రకంగా వాయిస్తున్నాడనేది. ఆ తమ్ముడు పేరు ఇమ్మానియేల్. థర్డ్ క్లాస్ చదువుతున్నారు. చెన్నైలో ఉంటారు. ఎంత అద్భుతంగా వాయించారంటే నిజంగా మాటలు లేవు. అంతే అది. మీకు ఫుల్ వీడియో పెడతాను. మీరంతా చూడండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరుతో వందనాలు. ఈరోజు చెన్నైలో ఉన్నాం. ఒక అనుకోని బంధం అనమాట. అన్న చాలా రోజుల నుంచి తెలుసు. మన వీడియోస్లో పెట్టేదంతా కూడా అన్న సాంగ్సే. చాలా అద్భుతమైన సాంగ్స్. ఆ పాటలు విని వేల మంది ఏడ్చారు. వందల మంది ఇన్స్పైర్ అయ్యారు. ఇది వాస్తవం. ఈరోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం చాలా మాకు ధన్యత అనుకోవచ్చు. మంచి చెన్నైలో మటన్ బిర్యానీ పెట్టారు. ఈ చికెన్ కబాబులు పెట్టారు. ఇది చెప్పుకోవాల్సింది ఏంటంటే లాలీపాప్ అందరు తింటా ఉంటారు. చికెన్ లాలీపాప్. ఇదిగో వీళ్ళైతే ఎండ్రకాయ లాలీపాప్ పెట్టారు. పీతలు అంటారు, స్టాప్స్ అంటారు. చాలా బాగున్నాయి అద్భుతంగా. అన్న పేరు అనిల్. అద్భుతమైన పాటలు రాస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు అన్న. అక్కేమో వీడియోలో కనపడటానికే కొంచెం వాడికి ఇష్టం లేదు. రైల్వే ఎంప్లాయీ. భోజనం అయితే చాలా బ్రహ్మాండంగా పెట్టారు. మీకు అన్ని వివరంగా తర్వాత చెప్తాను. ఇప్పుడు అక్క ఉన్నారు అందుకని మాట్లాడడం. స్వీట్స్ కూడా ఇవైతే దుబాయ్ నుంచి తెప్పించారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వస్తే తీసుకొచ్చారు. మంచి ఒరిజినల్ ఖర్జూరాలు. ఇంకోటి ఏదో పాన్ స్వీట్ పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. మాకు సి విటమిన్ తక్కువైందని మళ్ళీ సి విటమిన్ కూడా పెట్టారు. మీకు ఇంకా నేను క్లియర్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అనిల్ అన్న మాత్రం మర్చిపోబాకండి. ఆ పాట విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తున్నాడు అందరికి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మా ఆల్ ఇండియా ట్రిప్లో భాగంగా చెన్నైలో అనిల్ అన్న గారిని కలవటం జరిగింది. అదే మనం రెగ్యులర్గా వాడుతుంటాం ఆ 2 పాటలు. ఆ అన్నని కలవటం జరిగింది. అయితే అన్న ఒక బాబు గురించి చెప్పారు. చూసి మేమే అబ్బురు పడిపోయాం. అసలు ఏ రకంగా వాయిస్తున్నాడు అనేది. ఆ తమ్ముడు పేరు ఇమ్మానియేల్. థర్డ్ క్లాస్ చదువుతున్నారు. చెన్నైలో ఉంటారు. ఎంత అద్భుతంగా వాయించారంటే నిజంగా మాటలు లేవు. అంతే అది. మీకు ఫుల్ వీడియో పెడతాను. మీరంతా చూడండి. ఈ వీడియోకి ఈ బాబుకి ఒక ఛానల్ కూడా ఉంది. ఆ బాబు ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వినండి. చాలా అద్భుతం అండి. మనం కూడా పిల్లలకి దేవుడి సన్నిధిలో ఏదో ఒకటి యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉండాలి. అసలు థర్డ్ క్లాస్ అంటే మైండ్ బ్లోయింగ్. అసలు వీళ్ళ ఇంట్లో అంత సెటప్ పాపం వాళ్ళ మమ్మీ డాడీ బాగా ఎంకరేజ్ చేస్తూ అసలు ఒక సెటప్పే మొత్తం పెట్టేశారు. చాలా అద్భుతం. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఛానల్ పేరేంటి? ద లిటిల్ మ్యూజిషియన్ బ్రెండన్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు బ్రెండన్ ఇమాన్యుయల్. నేను 3rd క్లాస్లో చదువుతున్నాను. ఈరోజు నేను పాడబోయే పాట విలువే లేని నా జీవితం.
పెట్టుకొని ఉండన రోదనతో ఒంటరిగా ఒంటగా నా కన్నీటిని తుడచితివే. నీదే శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయ. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమే, రాత్రంతా అగ్ని స్తంభమే, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే మారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీదే శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయ. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. 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 నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే.